Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barackamba. We've been here, we've been there, Vekas been just everywhere. ప్రకాశం బ్యారేజ్ను పరిశీలించారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఈ మధ్య భారీ బోట్లు ఢీకొట్టడం వల్ల 3 గేట్లు దెబ్బతిన్నాయి. గేట్లను మరమ్మతులు చేయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టుల గేట్లు తయారు చేయడంలో ప్రసిద్ధి చెందిన కన్నయ్య నాయుడుతో కలిసి మంత్రి బ్యారేజీ గేట్లను చూశారు. గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్లే ప్రాజెక్టులు దెబ్బతినే పరిస్థితికి చేరాయని ఆరోపించారు. మీకు సౌత్ ఇండియాలో బెస్ట్ సిటీస్గా తయారవుతుంది అమరావతి, రాజమండ్రి. అది చెప్పగలుగుతాను నేను. ఫ్లడ్ తగ్గిన తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తాం. లేదు, ఫ్లడ్ రేపే మేము స్కీమ్ అంతా రెడీ చేసుకుంటాం. దానికి కావాల్సిందంతా చేసుకొని ఫ్లడ్ కొంచెం తగ్గినాక 8 లక్షలకు వచ్చినాక వర్క్ మొదలు పెడతాం. అడ్డంగా తీయడానికి అవకాశం ఉంటుంది. ఏమండి, అడ్డంగా తీరిస్తే బ్యారేజ్ ఇబ్బంది రాదా? ఏం ఇబ్బంది రా. జగన్ మొద్దు నిద్ర వల్లే ప్రాజెక్టులు దీనస్థితికి చేరుకున్నాయని ఆరోపించారు మంత్రి నిమ్మల రామానాయుడు. పేటీఎం బ్యాచ్ ఫేక్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. 69వ కౌంటర్ వెయిట్ బండ్ను ఫ్లడ్ ఎఫెక్ట్ తగ్గగానే ఏర్పాటు చేస్తామన్నారు. బ్యారేజ్కి అయితే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. కొంతమంది ఫేక్ న్యూస్లు, కొంతమంది ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. ఎవరూ నమ్మవలసినటువంటి పని లేదు. ఏదైతే కేవలం కౌంటర్ వెయిట్ మాత్రమే డ్యామేజ్ అయింది, అయినా కూడా రిస్క్ తీసుకోకూడదని కన్నమనాయుడు గారు, ఆయన మంచి ఎక్స్పర్టు, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఆయన కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడ రప్పించడం జరిగింది. ఆయన రేపటి నుంచి ఏదైతే కౌంటర్ వెయిట్ రీప్లేస్మెంట్ కోసం పనులు చేపడతారో, ప్రస్తుతానికి ఆ గేటుని దించుకోవడానికి కూడా మనకి ఏ విధమైన ఇబ్బంది లేదు. రేపు మళ్ళీ ఫ్లడ్ వచ్చినప్పుడు ఆ గేట్ని పైకి లేపాలన్నప్పుడు మాత్రమే ఆ యొక్క కౌంటర్ వెయిట్ అనేది అవసరం ఉంటుంది. అప్పటిలోపు ఇది మనం పూర్తి చేసుకుంటాం.